ఓయ్, నా డ్రెస్ ఎలా ఉంది? గిఫ్ట్ ఇచ్చింది నేనే కదా, సూపర్ ఉన్నావు. అబ్బో, ఎవరితో చాట్ చేస్తున్నావు? నా ఫ్రెండ్ మమతా మెసేజ్ చేసింది. నాకున్న డ్రెస్సెస్లో నాకు నచ్చిన డ్రెస్ ఇదే. నాకు ఏ కలర్ సెట్ అవుతుందో ఏ కలర్ సెట్ కాదో తెలీదా నీకు? అదేంటి, అప్పుడు నచ్చిందన్నావు కదా. గిఫ్ట్ కదా, మొహం మీద అలా చెప్తే బాగోద్దని అలా చెప్పాలే. మరి ఇప్పుడు చెప్తున్నావు కదా మొహం మీదే. కరెక్ట్ గానే చెప్పాను కదా. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు హ్యాపీగా దాంతో చాట్ చేసుకుంటున్నావు. ఎందుకే నీకు అదంటే నచ్చదు? నాకున్న ఒక్కగానొక మంచి ఫ్రెండ్ అదొక్కతేనే. నీ ఫ్రెండ్స్ నీకు నచ్చితే సరిపోతుందా? నాకు కూడా నచ్చాలి కదా. అది దాని ఓవర్ యాక్షన్. ఒరే అర్హాన్, ఏంట్రా అర్హాన్? ఫస్ట్ దాన్ని అరే ఒరే అండు మానేమని చెప్పు. విన్నీ రిలాక్స్, ఎక్కువ థింక్ చేయకు. అది నువ్వు అనుకునేలా కాదురా. ఆహా, నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా? నువ్వు నా మాట వింటావా దాని మాట వింటావా? నీకు నేను ఇష్టమా అది ఇష్టమా అంటే ఏం చెప్తావు? నువ్వంటే నీ ఇష్టమే. అయితే దాంతో చాటింగ్ ఆపేసి ఫస్ట్ నాకు సారీ చెప్పు. అనేదంతా నువ్వంటావు, సారీ నేను చెప్పాలా? అంతే మరి. నువ్వు ఒక ఫ్రెండ్లా బాగానే ఉంటున్నావు, అదే లిమిట్స్ క్రాస్ చేస్తుంది. ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుందో నాకు బాగా అర్థమవుతుంది. నీతో అమ్మాయి అంత క్లోజ్గా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. ప్లీజ్ ఇది ఇక్కడితో ఆపే. సరే, సారీ. అంటే తను ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నమాట. లేదు, ప్రతి విషయంలో తనే కరెక్ట్ అనుకుంటుంది. తప్పుగా తను మాట్లాడినా సారీ మాత్రం నేనే చెప్పాలి. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయిందా? అంతా ఓకేనా? నేను ఎలా ఉంటే నీకెందుకులే. నాకెందుకంటావేంటి? నువ్వు బాధపడుతుంటే నేను సైలెంట్గా ఎలా ఉంటాను? అవునా, మరి నైట్ ఏం చేసావు? చెప్పరా. ఏం చేస్తున్నావు? ఏం లేదురా, నాలెడ్జ్ అవుతున్నాను. చెప్పు, ఏం చేస్తున్నావు? తిన్నావా? తినలేదు, తినాలని లేదు. ఏ, ఏమైంది? ఏం లేదు, అమ్మతో చిన్న గొడవ. అవన్నీ అవుతూనే ఉంటాయి, ఏం ఆలోచించకు. ఫస్ట్ నువ్వు తినుపో. ఏం లేదు, ఏం ఆలోచించుకు, ఇలాంటివి నాకు చెప్పుకో ప్లీజ్. అసలే ఫుల్ కోపంగా ఉన్నా. అది కాదురా, ఫస్ట్ తిను నువ్వు. నీకు చెప్పి వేస్ట్, నా కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. నాకు కొంచెం స్పేస్ కావాలి. బాయ్. సరే, టేక్ కేర్, బాయ్ బాయ్. నువ్వే కదా స్పేస్ కావాలి అన్నావు. కొద్దిసేపు అయితే సెట్ అయిపోతావు అనుకున్నా. సెట్ అయిపోతా అనుకున్నావు, కానీ సెట్ అయినా లేదో తెలుసుకున్నావా? మెసేజ్ చేశాను కదా, నువ్వు పడుకుంటావు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి కాల్ చేయలేదు. వావ్, నైస్. నేను డిస్టర్బ్గా ఉన్నానని తెలుసు, అయినా మినిమం కన్సర్న్ లేకుండా బాగానే ఆలోచించావు. అయ్యో, నేను అన్నది అలా కాదురా. మరెలా? నీ గర్ల్ ఫ్రెండ్ బాధలో ఉందని తెలుసు, దానిలో నుంచి బయటకు ఎలా తీసుకురావాలని ఏం లేదు. స్పేస్ కావాలంటే అలానే వదిలేస్తావా? ఇదేనా లవ్ అంటే? అలా కాదురా, కొంచెం టైం ఇస్తే నువ్వే సెట్ అవుతావు అనుకున్నా. అన్నీ నువ్వే అనుకో. నా మూడ్ బాగాలేదన్నప్పుడు కొంచెం ప్రేమగా మాట్లాడి దానిలో నుంచి బయటికి ఎలా తీసుకురావాలని ఆలోచించాలి. అంతేగాని అదే సెట్ అవుతులే అనుకుంటే ఇంకా బాయ్ ఫ్రెండ్గా ఉండే ఏం లాభం? సరే సరే, మిస్టేక్ నాదే. నేను ఒకలా అనుకుంటే అక్కడ ఇంకోలా జరిగింది. ఇంకెప్పుడు రిపీట్ చేయను, ప్రామిస్ ప్రామిస్. అయినా ఏంద్రా ఈ నొల్లి? తనేగా స్పేస్ కావాలన్నది. అయినా ఈ అమ్మాయిలు మన స్పేస్కి వెళ్ళిన పీస్ లేకుండా చేస్తారు. అట్లుంటది అమ్మాయిలతోని. ఛీ, ఐ హేట్ లవ్ స్టోరీస్. అసలు నేను తనకు స్పేస్ ఎందుకు ఇచ్చానో తెలుసా? హలో, చెప్పరా. ఏం చేస్తున్నావురా? ఇంట్లోనే. అమ్మకి నాకు అస్సలు పడట్లేదు, ఊరికే కోపం తెప్పిస్తుంది. ఇంట్లో ఉండాలంటేనే చిరాకేస్తుంది. నేను ఇప్పుడే అన్ని సర్దుకుని వచ్చేస్తున్నా, మనిద్దరం కలిసి ఉందాం. వద్దులే గాని, ఏమైంది? ఏంటి గొడవ? ప్రతి దానికి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అలా చేయకు, ఇలా చేయకు, ఇలా ఉండు, అలా ఉండు. ఎవరో ఒకరితో ఏదో ఒకటి కంపేర్ చేస్తూనే ఉంటుంది. పొద్దున్నుంచి ఇలానే సావగొడుతుంది. అసలు ఈ హాలిడే లేకపోయినా బాగుండేది. హే, ఆంటీకి ఏమైనా పిచ్చా? ఎందుకు అలా అంటుంది? అయినా మీ మమ్మీ సీరియల్ చూసి చూసి అలా అవుతుంది. ఏంటి, మా మమ్మీకే పిచ్చి అంటావా? ఏంటి ఓవర్ చేస్తున్నావు నువ్వు? ఏదో టైంపాస్కి సీరియల్ చూస్తుంది,
అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఫస్ట్ నువ్వు మా మమ్మీకి సారీ చెప్పు. అయినా నీతో చెప్పాను చూడు, నన్ను నేను అనుకోవాలి. ఏదో చిన్న గొడవ అని చెప్పి సర్ది చెప్పాలి కానీ మా మమ్మీని తిడతావా?